ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్పీగా ఉండే దోశలు ఎలా తయారు చేసుకోవాలో పప్పు అయితే ఒక గ్లాస్ వేసుకోవాలండి. బియ్యం అయితే స్టోర్ బియ్యం అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది దోశలకి. మన మామూలుగా అంటే స్టోర్ బియ్యం బాగుంటుంది. 2 గ్లాసులు అయితే స్టోర్ బియ్యం అయితే వేసుకోవాలి. ఇడ్లీ ఉప్మా తినకుండా ఉంటారేమో కానీ దోశలు తినాలంటే ఎవరో ఉంటారండి. ఈ దోశలు ఇలా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి, ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, చేదొచ్చేస్తుంది. ఇలాని కానీ దోశలు ట్రై చేసాక చాలా బాగుంటాయి. కొంచెం పచ్చెనపప్పు అండి, పచ్చెనపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దోశలు అన్నది చాలా క్రిస్పీగా ఉంటాయి, గోల్డెన్ షేడ్ కూడా వస్తుంది. ఇంకా సాయంత్రం నానిపోయిన తర్వాత మనం అయితే గ్రైండర్లో వేసుకుంటే ఇదైతే కామనే. కానీ దోశలు ప్రిపేర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగైతే ట్రై చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. దోశలు అనేది ఇలా ట్రై చేయండి. అలాగే దీంట్లో టమాటా పచ్చడి కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. కొన్ని అటుకులు వేయండి, ఎక్కువ అటుకులు వేయద్దు. ఇంకా దోశలు అన్నది మెత్తగా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసండి. పచ్చిమిర్చి టమాటా మనం అయితే ఉడకబెట్టాలి, నూనె వేయకుండానే ఉడకబెట్టాలండి. నూనె అవసరం ఉండదు, అంటే తర్వాత ఉంటుంది నూనె. ఫస్ట్ అయితే మాత్రం కొంచెం అయితే ఉడకబెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని మూత అయితే పెట్టుకోవాలి. పచ్చడిగా నేను ట్రై చేశారనుకో, టమాటా పచ్చడి దోశల్లోకి చాలా బాగుంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. ఇంకా దోశల పిండి అయితే రెడీ అయిపోయింది. కాస్త సాల్ట్ వేసేసుకొని పలుచగా అయితే చేసుకోవాలి. దోశలకి పలచగా చేస్తే మొత్తం అన్నది బాగుంటుంది. ఇంకా టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి చేసుకొని, ఎక్కువ పచ్చిమిర్చి చేసుకుంటే బాగుంటుంది, కానీ పిల్లలు ఉంటారు కాబట్టి కారం తగ్గించి నేనైతే కొంచెం పచ్చిమిర్చి చేసుకున్నాను. టమాటాలో పచ్చిమిర్చికి అయితే అలా మగ్గనిచ్చాలి. మగ్గనిచ్చిన తర్వాత మన గ్రైండర్ అయితే ఉంటుంది కదా, గ్రైండర్లో అయితే వేసేసుకోవాలి మెత్తగా ఆడేసుకోవడానికి. ఇదైతే చిన్న పోపు పెట్టుకోవాలి దీనికి, టమాటా పచ్చడికి అండి. ఇలాగ కానీ పోపు పెట్టుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. ఇది వెరైటీ పచ్చడి అండి. ఇది ఎప్పుడో మా అమ్మమ్మ నాకు నేర్పించింది. ఆ పచ్చడి అయితే మీకు పరిచయం చేస్తున్నాను. ఆ గ్రైండర్ మనకి ఎలాగ పిండాడిన గ్రైండర్ ఉంటుంది కదా, అందులో అయితే మనం టమాటాలు మగ్గనిచ్చిన టమాటాలు అందులో వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది. మళ్ళీ మిక్సీ తీయడం అని టైం వేస్ట్ అని నేను చెప్తున్నాను. ఒక తాలింపు అయితే వేసేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకుంటే మాత్రం ఈ టమాటా పచ్చడి సూపర్ ఉంటుందని దోశల్లోకి. ఒకసారి అయితే వీడియో అయితే చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు. బాయ్ అండి.